హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. జున్ను ఎలా చేయాలనేది నేను నా స్టైల్లో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. అందులో అయితే నేను ఇప్పుడు 1/2 లీటర్ వరకు పాలు పోస్తున్నాను. జున్ను పాలు పోస్తున్నాను 1/2 లీటర్ వరకు. నా దగ్గర అయితే 1/2 లీటర్ వరకు ఉన్నాయి జున్ను పాలు. మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా తక్కువ క్వాంటిటీ అయినా సరే జున్ను రెడీ అవుతుంది మీరు చేస్తే. ఇప్పుడు అందులో నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ జున్ను పాలకి నేను ఇప్పుడు 1/4 లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కొన్ని వాటర్ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 1/4 లీటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అందులో చక్కెర వేస్తున్నాను, పంచదార. నేనైతే ఇప్పుడు అందులో 5 స్పూన్ల వరకు చక్కెర వేస్తున్నాను. నేనైతే ముందుగానే చక్కెర వేస్తున్నా, ఎందుకంటే జున్ను రెడీ అయ్యేటప్పుడు ముందుగానే చక్కెర వేస్తే జున్ను అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ ఉంటేనే బాగుంటుంది చూడ్డానికైనా. మీరు వద్దనుకుంటే ఇట్లా లాస్ట్లో అయినా చక్కెర వేసుకోవచ్చు, అప్పుడు జున్ను ప్యూర్ వైట్ ఉంటుంది చూడ్డానికి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని మంట చిన్నగా పెట్టుకోవాలి. మంటగా చిన్నగా పెట్టుకొని దాని మీద జున్ను గిన్నె పెట్టుకోవాలి. మంట మాత్రం చిన్నగానే పెట్టాలి, ఎందుకంటే మంట పెద్దగా పెడితే జున్ను మాడిపోతుంది. ఇప్పుడు స్పూన్తో ఇట్లా చిన్నగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే జున్ను బాగుంటుంది. ముందుగానే చక్కెర వేసినాం కాబట్టి ఆ చక్కెర కూడా అట్లా కొంచెం కరగాలి. అట్లే స్పూన్తో కొద్దిసేపటి వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇట్లా కలుపుతూ ఉన్నా కదా, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ రావాలనేసి నేను కలుపుతున్నాను. మీకు చిన్న చిన్న పీసెస్ ఇట్లా వద్దు అనుకుంటే మీరు దాన్ని అందులో స్పూన్ కూడా పెట్టకుండా అసలు కలపొద్దు. అట్లయితేనే మళ్ళీ పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. మూత అట్లా ఉంచేసి ఒక 10 నిమిషాల సేపు అట్లే ఉంచాలి, మంట చిన్నగా పెట్టుకొని. ఇప్పుడు తర్వాత మళ్ళీ వెంటనే కొద్దిసేపటి తర్వాత ఇట్లా మూత ఓపెన్ చేసి చూడాలి ఎట్లా అవుతుంది అనేసి. అప్పుడు మళ్ళీ కొంచెం ఇట్లా స్పూన్తో ఇట్లా కలుపుకోవాలి, ఎందుకంటే ఇట్లా జున్ను అడుగంటదు, మాడిపోదు కదా. కొంచెం అట్లే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు జున్ను మాత్రం ఇట్లా పల్లెటూర్లలో అయితే ఎక్కువ శాతం ఇట్లా జున్ను దొరుకుతుంది మనకి ఎప్పుడు అంటే అప్పుడు. సిటీలో అయితే జున్ను ఎక్కువ దొరకదు కదా, అక్కడ అంతా కల్తీ ఉంటుంది. పల్లెటూరులో అయితే స్వచ్ఛమైన జున్ను దొరుకుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత ఇట్లా ఓపెన్ చేసుకొని చూడాలి. అప్పుడు కొంచెం పొంగులాగా వచ్చింది, అప్పటికి కొంచెం పొంగులాగా వచ్చింది. ఇప్పుడిప్పుడే జున్ను రెడీ అవుతుంది అనమాట, కొంచెం గడ్డలాగా అవుతుంది. నేను అయినా సరే మళ్ళీ కలుపుతూ ఉన్నా, ఎందుకంటే అప్పటికి కొంచెం అది మాడిపోతుంది అడుగు. మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ జున్ను రెడీ అయిపోయింది అనమాట. ఇది మొత్తం ఇప్పుడు ఇట్లా 10 నిమిషాల సమయం పట్టింది దీనికి. ఇప్పుడైతే నేను ఇక గ్యాస్ స్టాప్ చేసుకున్నా, మంట బంద్ చేసిన. చూడండి ఎట్లా ఉందో జున్ను, చాలా బాగుంది చూడడానికి. అందులో కొన్ని ఇట్లా వాటర్ అయితే ఇట్లా వస్తాయి కదా, ఆ వాటర్ని అయితే వంపుకోవాలి. నేను అప్పటికి ఇట్లా 1/4 లీటర్ వరకే పోసిన వాటర్, మరీ ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఆ వాటర్ని అయితే ఒక గిన్నెలోకి అయితే వంపుతున్నా. వాటర్ లాగా ఉంటే ఇట్లా తినడానికి అంత బాగోదు, చక్కెర వేసుకొని తినాలి కదా, అందుకనేసి ఇప్పుడు ఇక నేను వాటర్ అయితే ఒక గిన్నెలోకి వంపుకున్నా చూడండి. ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటరు వేరే గిన్నెలకు అయితే వంపుకున్నాం కదా, జున్ను అయితే రెడీ అయింది చూడండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను మళ్ళీ కొంచెం ఇట్లా పై సైడ్ అయితే కొంచెం ఇట్లా చక్కెర వేసుకొని అయితే తినాలని చూస్తున్నా, రెడీగా ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నా, ఎందుకంటే చాలా డేస్ అవుతుంది జున్ను తినక. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను జున్ను ఎలా చేసిన అనేది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఫుల్ వీడియో మొత్తం మీరు చూసారని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందనేసి చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను ఇంకా సరి చేసుకుంటా కదా. సో అంతే, ఇంకా బాయ్ ఫ్రెండ్స్.